కుంకుడుకాయతో దోమలు దూరం. కుంకుడుకాయల్ని కేవలం తలస్నానానికి మాత్రమే కాదు, దాన్ని మరికొన్ని విధాలుగా ఉపయోగించవచ్చు. కుంకుడుకాయ రసాన్ని బట్టలు ఉతకడానికి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా పట్టు చీరలు, నేత దుస్తుల్ని ఈ రసంతో శుభ్రం చేయొచ్చు. డిటర్జెంట్ పొడితో పాటు కాస్త కుంకుడుకాయ రసాన్ని చేర్చి చూడండి, రంగు పోవు, మెరుపు తగ్గదు. టేబుల్ స్పూన్ కుంకుడు రసంలో 2 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, అరకప్పు నీళ్లు కలపాలి. ఈ నీటిలో గాజు వస్తువుల్ని శుభ్రపరిస్తే కొత్త వాటిలా తళతళ్లాడుతాయి. దీంతో కిటికీలు, తలుపుల అద్దాలు కూడా తుడవవచ్చు, దుమ్ముపోయి శుభ్రపడతాయి. అరమగ్గు కుంకుడుకాయ రసంలో 2 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, కాస్త వంట సోడా కలపాలి. ఆ మిశ్రమాన్ని వంటింటి గట్టు, గోడల్ని శుభ్రపరిచేందుకు ఉపయోగించాలి. ఇలా చేస్తే ఆహార వ్యర్థాల తాలూకు మరకలు పడిన ప్రాంతం సులభంగా శుభ్రపడుతుంది. పావు వంతులో సగం చొప్పున బేకింగ్ సోడా, బొరాక్స్, పావు కప్పు కుంకుడుకాయ రసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 చుక్కల యూకలిప్టస్ నూనెను కలిపితే స్నానాల గది శుభ్రం చేయడం సులువు. దోమలు, ఈగల్ని నివారించడానికి కుంకుడుకాయ రసాన్ని వాడవచ్చు. ఏదైనా ఎసెన్షియల్ నూనె 2 చుక్కలు తీసుకుని అందులో కొద్దిగా కుంకుడు రసం కలిపి గోడలపై చల్లాలి. ఇలా చేస్తే వాటి బెడద ఉండదు.